సచివాలయం 5వ బ్లాక్లోని సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కలెక్టర్ సమావేశం నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి, సరైన చోటు ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశాము. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. మంచి పేరు తెచ్చుకునేలా కలెక్టర్లు పనిచేయాలి. నేను అధికారులకి పూర్తిగా సపోర్ట్ అందిస్తాను. సంపదను సృష్టించి, ఆదాయాన్ని పెంచి, సంక్షేమం అమలు చేస్తామని చెప్పాము. అదేవిధంగా సూపర్ 6ను సక్సెస్ చేశాము. దేశంలోని అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లను 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నాము. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఉచిత బస్ ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు తెస్తుంది. దీపం 2 పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాము. అన్నదాత సుఖీభావ ద్వారా మొదటి విడతలోనే 7,000 రూపాయలు ఇచ్చాము. మూడో విడతలోని 20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ఆటో డ్రైవర్లకు కూడా 15,000 చొప్పున అక్టోబర్ 1వ తేదీన ఇస్తాం. ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతుంది. ఉత్తరాంధ్రలో ఆర్సెలర్ మెటల్, టీసీఎస్, గూగుల్, రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు పెద్ద ఎత్తున పరిశ్రమలు, శ్రీ సిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సమానంగా నిధులు ఖర్చు చేస్తున్నాము. తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి కింద యువతకు 16,347 ఉద్యోగులు వచ్చాయి. మెగా డిఎస్సిపై కోర్టులో 104 కేసులు వేసినా విజయవంతంగా నియామకాలు పూర్తి చేశాము. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. అలాగే ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ వచ్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము. ఇప్పటికే 6,000కు పైగా పోలీసు విభాగంలో ఉద్యోగులు ఇచ్చాము. ఉల్లిపాయలు పంట కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు డ్రామాలు చేస్తున్నాయి. హెచ్డి బర్లీ పొగాకుకు 20 మిలియన్ల కేజీలు కొనుగోలు చేశాము. మామిడికాయ కిలో 4 రూపాయలు చొప్పున 200 కోట్ల రూపాయల వరకు రైతులకు చెల్లించాము. రైతులకు నష్టం రాకుండా రవాణా ఛార్జీలు భరించి ప్రాసెసింగ్ పంపించేందుకు అవకాశం ఉంది. ఈ తరహాలోనే కలెక్టర్లు ఆలోచన చెయ్యాలి. ఏపీలో 5 లక్షల ఎకరాల ఆక్వా కల్చర్ ఉంది. ఆక్వా రంగానికి ₹50 యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. దీనికోసం లబ్ధిదారులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు కేవలం 30% మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా చేయాలి. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. పంట పొలాల్లో విచ్చలవిడిగా యూరియా వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది. రాష్ట్రంలోని టాప్ 5 రోగుల జాబితాలోని క్యాన్సర్ ఉంది. రైతుల్లో చైతన్యం తీసుకుని రావాలి. వచ్చే ఏడాది నుంచి యూరియా ఎంతవరకు అవసరమో అంత వాడాలి. వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహం కల్పిస్తాం. సప్లిమెంట్స్ కింద మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలి. దీనిపై త్వరలో క్లారిటీ ఇస్తాం. ప్రస్తుతం రైతులు వాడుతున్న యూరియా కోటను పరిశీలిస్తాం. యూరియా వాడకం తగ్గించిన రైతులకు ప్రోత్సాహం అందిస్తాము. దానికంటే తక్కువ వాడితే బస్తాకు 800 రూపాయలు చొప్పున నేరుగా రైతులకు అందజేస్తాము. ఎంత వాడాలో ముందుగానే నిర్ణయించే ఆధార్ అథెంటికేషన్తో అందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకుంటాము. అవసరమైతే డోర్ డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.